కూటమి ప్రభుత్వం భూస్థాపితం కాక తప్పదన్న నారాయణస్వామి. వైసీపీ నాయకులపై కక్ష కట్టి కేసులు పెడుతున్నారని వ్యాఖ్య. సెంట్రల్ జైల్లో కాకానితో ములాఖత్. మాజీ మంత్రి కాకాని బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 18కి వాయిదా వేసిన ఎస్సీ ఎస్టీ మేజిస్ట్రేట్ కోర్టు అక్రమ మైనింగ్ కేసులో 4వ నిందితుడిగా ఉన్న గోవర్ధన్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో యోగా కార్యక్రమం. ప్రకృతి ఒడిలో యోగాసనాలు వేసిన అధికారులు యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ పిలుపు. చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు. దుగరాజపట్నం అడ్డుకుంది బాబేనని వ్యాఖ్య. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. వేగంగా రూపుదిద్దుకుంటున్న విఆర్ హై స్కూల్. మరోసారి ఏర్పాట్లను పరిశీలించిన పొంగూరు శరణి. ఒక్కరోజులోనే అడ్మిషన్లు పూర్తయ్యాయని వెల్లడి. అర్జీదారులతో కిటకిటలాడిన ప్రభుత్వ కార్యాలయాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ ప్రజల అర్జీలు. ఈ నెల 21 నుంచి పాల్సెట్ కౌన్సిలింగ్. 28వ తేదీ వరకు కొనసాగనున్న కౌన్సిలింగ్. 30వ తేదీ వరకు ఆప్షన్లు అవకాశం. ధృవీకరణ పత్రాలతో విద్యార్థులు రావాలని అధికారులు సూచన. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన. అంతర్జాతీయ యోగా వేడుక ఏర్పాట్లు పరిశీలన. ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో స్వయంగా ఏర్పాట్లు చేస్తున్న ముఖ్యమంత్రి. 100 సార్లైనా జైలుకు పోతామన్న కేటీఆర్. చట్టం మీద గౌరవం ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. జైలు కేసులు తమకు కొత్త కాదని వ్యాఖ్య. తల్లికి వందనం రాని వారి కోసం రేపటి నుంచి గ్రీవెన్స్. సచివాలయాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వీఐపీ విరామ సమయంలో శ్రీవారికి మొక్కులు. దేశం విశ్వగురువుగా అవతరించాలని శ్రీవారిని కోరుకున్నట్లు వెల్లడి. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన. ఇంద్రయాని నదిపై ఉన్న వంతెన కూలి నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. అందులో 6 మృతి. సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం.